అయిపోయా, లైటింగ్ అయిపోయింది, మనుషులు అయిపోయారు. ఇంకేం కావాలి? కరెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం కావాలనుకున్నాం మనం చెప్పండి? వాటర్ అనుకున్నాం, అవునా? వాటర్ కావాలి మనకి. ఇప్పుడు 22వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదవండి. వాటర్ సప్లై చూద్దాం. ఇక్కడ స్ఫటికము వలె జీవజల నది. గమనించారా? ఎక్కడి నుంచి వచ్చిందండి? మళ్ళీ గొర్రెపిల్లలో నుంచి వాటర్ వచ్చింది. గమనించారా? గొర్రెపిల్లకున్న సోర్సెస్, గొర్రెపిల్లకున్న సామర్థ్యం, గొర్రెపిల్లలో ఉన్న వనరులు, ఇవన్నీ చూస్తే ఈరోజు మనం ఆ గొర్రెపిల్లలాగా ఉండాలి. ఈరోజు సింహాసనం మీద సింహం కనపడకుండా గొర్రెపిల్ల ఎందుకు కనపడింది? మనకు ఆయన చెప్తున్నాడు, మీరు నాకులాగా ఉండండి. నేను శుక్రవారం ఎలాగైతే ఉన్నానో అలా ఆదివారం కూడా ఉండండి. ఆదివారం వచ్చింది, ఆయన తిరిగి లేచాడని సింహంలాగా గర్జించొద్దు, గొర్రెపిల్లలాగే. ఆ తగ్గింపులోనే నేను నిన్ను వాడుకోగలను, ఆ తగ్గింపులోనే నేను నిన్ను దీవించగలను, ఆ తగ్గింపులోనే నేను నిన్ను హెచ్చించగలను. కాగా సాత్వికులైన వారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. చాలా మంది ఈరోజు ఎప్పుడు ప్రభు వస్తారా, ఎప్పుడు 1000 సంవత్సరాల పరిపాలన వస్తుందా, ఎప్పుడు నేను ఇనుపదండంతో ఆయనతో కూడా రాజులుగా ఏలేద్దామా అనుకుంటున్నాం. కానీ అలా ఏలక ముందు మనకు ఉండాల్సిన గుణం ఏంటండి? సాత్వికం, దీనత్వం, తగ్గింపు. పవర్ కావాలి, సక్సెస్ కావాలి, గ్లోరీ కావాలి మనుషులకి. కానీ ఇవేవి కూడా మనల్ని రేపు నిలబెట్టవు. మనలో తగ్గింపు గుణం, మనలో సాత్వికమైన గుణం, మనలో ఆ యొక్క దీనత్వం, ఇవి నిలబడతాయి తప్ప వేరేవి కూడా నిలబడవు. నా టైం అయిపోయింది. ఇంకా 3 పేజీలు ఉన్నాయి. అప్పుడే ఇన్విటేషన్ వచ్చింది, నెక్స్ట్ వీక్ వచ్చేయండి. నెక్స్ట్ వీక్ వచ్చేద్దామని చెప్పలు కొట్టండి ఒకసారి. అలాంటివి తెలుసుకోవడం ఎంతైనా అవసరం మన బ్రతుకుకి, మన భవిష్యత్తుకి. దేవుని స్తోత్రం చెప్పండి. సింహంలాగా ఉందామా, గొర్రెపిల్లలాగా ఉందామా? పేరు గొర్రెపిల్లలాగా ఉండకూడదు, కానీ తనకున్న లక్షణాలన్నీ నేటి దినం మనము వాక్య సందేశం ద్వారా విని గ్రహించిన వారమని నేను నమ్ముతున్నాను. ఆమేన్. గ్రహిస్తే పెద్దగా ఉండాలనుకున్న వారు, లీడర్ అవ్వాలనుకున్న వారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నేను పేరు చెప్పను, కానీ ఒక మాట చెప్తాను. అది ప్రభు మహిమ కొరకే జరగాలి తప్ప కాసింత కూడా నేను అనే పదం రాకూడదు. ఏదైనా చేసేటప్పుడు మిమ్మల్ని నడిపిస్తున్న నాయకుని చూడండి, ఆయన లక్షణాలను చూడండి. ఇంటికి యజమానుడే నాయకుడు. దేవుని స్తోత్రం. చెప్తే వారు ఎన్నడూ చేయరు 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 చేయరు. నువ్వు చేస్తే చూసి తప్పకుండా చేస్తారు. ఆమె చెప్పండి. కనుక ఆయన చేసినందువలన వారు చూశారు. ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి వాళ్ళ హృదయాలలో ఏది నిర్ణయింపబడ్డదంటే దీనిలో నాయకుని యొక్క మంచి లక్షణాలు తగ్గింపులో మేము చూసాం. దేవుని స్తోత్రం. ఏ దినమైతే క్రీస్తు కొరకు మనం తగ్గించుకుంటాము, దేవుని యొక్క ప్రేమ సువార్త లోకములో విరివిగా ప్రకటించబడుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. ఉరుకునే పరిగెడుతుంటారు, ఆయన చెయ్యేస్తే నాకు ఇది జరిగిపోతాడు. ఆ చెయ్యేసినోడు బెంజికారులో వస్తాడు, దిగినప్పుడు గొడుగు పట్టుకోవాలి, తాడు పట్టుకోవాలి. ఒక ఆయన నాకు పిలిచాడు 12-12-12. నేను ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడతాను, ఎందుకంటే ఒక దైవజనుడు వస్తున్నాడు, తాడు పట్టుకోండి, ఆయన గొడుగు పట్టుకోండి, లేకపోతే ఆయన ఇది పట్టుకోండి అన్నారు. మా ఇద్దరం కలిసి తగర పొలసలో ఉన్న వాక్యం చెప్పుకున్న పక్కన స్టీవెన్ గారు, నేను తగర పొలసలో. ఎవరు? స్టీఫెన్ పాల్ గారు, నేను. ఆయన వస్తున్నాడు, తాడు పట్టుకోండి, గొడుగు పట్టుకోండి, షూకలు పట్టుకోండి అని 12-12 మేము ఒక ప్రోగ్రామ్ చేసాం. ఆ స్టేజ్ మేము ఏదంటే మేము పిలుస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. కాలు కూడా కడుగుతాను, మీకు ఆ సంగతి తెలుసాను. నేను సిగ్గుపడిపోయాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన కాలు కూడా నేను కడుగుతాను. ఒకరు చెప్తే చేయటం కాదు, గ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పాడు. ఇప్పుడు ఆమె చెప్పండి.
నీ కుటుంబంలో, సంఘము బయట క్రీస్తును నువ్వు చూపించగలిగితే సామర్థ్యము సింహములో లేదు, కానీ మనం క్రీస్తు కొరకు మంచి టూల్స్గా తయారవుతాం. దేవుని స్తోత్రం. ఆయన మనం వాడుకుంటాడు కనుక ఈ లక్షణాలు మంచివి, తగ్గింపు నుంచే ఉద్భవిస్తాయి, ఇవి ప్రభావితం అవుతాయి ప్రజల మీద. కనుక అలా జీవించడానికి దేవుని చిత్తమైతే 5 పాయింట్లతో పాటు ఆ 5 పాయింట్లు మరలా చెప్పడానికి వెంటనే ఇన్విటేషన్ వచ్చింది. అంటే నేర్చుకోవాలన్న ఆసక్తి తన బిడ్డల్లో ఉంది కనుక నేర్పించే ఈ తగ్గింపు కలిగిన ఆ గొప్ప నాయకుడు మరలా వచ్చును గాక. ఆమె చెప్పండి. రైట్. ప్రభు పేరట చప్పట్లు తనని అభినందిద్దామా? థ్యాంక్ యూ అన్న. కార్యక్రమాలు 2 ఉన్నాయి, త్వరితగతిగా ముగిద్దాం. ఎవరో నామకరణం అన్నారు, చేసేసాము. రెండోది ఇంకోటి ఏదో ఉన్నట్టుంది. అవునవును అమ్మా, వెనక్కున్న వాళ్ళు కార్యక్రమాలు అయ్యే త్వరితగతిగా తీసుకురండి. విహాన్ డానియల్ని తీసుకురండి. శామ్యుయల్, పాల్, శ్రవంతి రండి. ఇంకోటి ఏదో చెప్పారు, ఉందమ్మా కార్యక్రమం. మీరు ముందు వచ్చిండండి. వాళ్ళు లేట్ అవుద్దామా? శ్రవంతి లేట్ అవుద్దా? మీరు వచ్చిండి అమ్మ ఈలోగా. రోజ్ మేరీ బైబిల్లో పేర్లు కూడా మార్పులు ఉన్నాయి. అబ్రహాం పేరు మారింది, యాకోబు పేరు కూడా మారింది. దేవుని స్తోత్రం చెప్పండి. దయచేసి జై కుమార్ ముందుకు ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమ్. తన కళ్ళు మూసుకుంటారు, తనకు నామకరణం చేస్తాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, రామగల మా యేసు ప్రభువా, రఘు సార్ గారిని, బేబీ అక్క గారిని ప్రేమించి తనకు ఇచ్చిన 3వ కనిష్ట సంతానము జై కుమార్ ఈ దినమే ఈ నామంలో బ్యాప్టిజం తీసుకొని ఆయన ఎంతో ఆనందించి ఇక నుంచి ఈ దినం విన్న వర్తమానం తన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడును గాక. ఆ దిశలో తన పేరును బట్టి మీరు మయంపరచబడాలి. లోకస్తులు తనలో ఉన్న క్రీస్తుని చూడాలి. కాబట్టి జై కుమార్ని యాకోబుగా నామకరణం చేయించున్నాము. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో జేమ్స్ అండ్ యాకోబుగా ఈ నామకరణం నాయన నీ దాసుడిగా చేస్తున్నాను. ఆ పేరును బట్టి మీ కుమారుడు మీకు మహిమకరముగా జీవించును గాక. అట్టి జీవితాన్ని మీ కృపలో తనకు అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దేవుని స్తోత్రం చెప్పండి. జేమ్స్, తన పేరు ఏం పేరండి? ఎస్, చప్పలతో కంగ్రాచులేషన్స్ జేమ్స్. ప్రైజ్ ది లార్డ్. జై కుమారు జేమ్స్గా నామకరణం చేయబడ్డాడు. ఓకే, శామ్యుయల్ అండ్ శ్రవంతిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన విహాన్ డానియల్ లాస్ట్ టైము విహాన్ డానియల్గా నామకరణం చేయబడ్డాడు. తెలుసు కానీ చెప్పను. వెరీ గుడ్. కమ్. మా ఫ్యామిలీలో ఇది ఒక చక్కని టూలు. దేవుని కొరకు ఇది ఒక పరికరం. శామ్యుయల్ శ్రవంతిని దేవుడు ప్రేమించి ప్రపంచానికి విహాన్ డానియల్గా పరిచయం చేశాడు వాళ్ళ తండ్రి. ప్రభు నామములో విహాన్ అంటే ఫస్ట్ సన్ రైజా ఏంటది? ఓకే ఓకే, మొదట సూర్యకిరణం, అంతేనా? సూర్యకిరణం.
అలా క్రీస్తు కొరకు ఆయన ప్రకాశించాలి. ఇప్పుడు తను మళ్ళీ చెప్తానన్నారు ఆయన నేను అడిగాను, నాకు తెలుసు అన్నారు. తెలిసింది చెప్పండి. ఎస్తేరు పాలు విడిచిన తర్వాత విందు జరిగింది. ఇస్సాకు సారీ, చూసారా, నాకు చెవిట్లో ఏదో విన్నాను. ఇస్సాకు పాలు విడిచిన తర్వాత విందు జరిగిందా లేదా? ఎవరి రిఫరెన్స్ చెప్తే వాళ్ళకి 5 పైసలు ఇస్తున్నారా? ఆది కాండంలో ఉంటుంది ఆ మాట. ముందు చిన్ని ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు, తదుపరి నేను చేస్తాను. స్తోత్రం ప్రభా, సర్వోన్నతట ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభా పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మేము వాక్య భాగం ధ్యానించుకోవడానికి కొనిపించావు. ఈ సమయంలో ప్రత్యేకంగా బాబుని బట్టి స్థుతిస్తూ ఉన్నాను. ఆయనకి ఈరోజు తండ్రి నేను నామంలో అన్నము తినిపిస్తుండగా నీ కృప ఉంచండి తండ్రి. నీకు స్థుతులు ఆయన ఆహారం తిని బలం పొందుకుని నీ కృపలు అందడానికి కూడా సహాయం చేయమని, నీ వెంటనే ఆశీస్సులు భర్త గురించి నేను భయం పొందుకోమని, ప్రతిదీ నీ నామ మహిమ గంత కొరకు జరిగించుకుని నేను భయం పొందుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని ఎంతో బ్రతకనాడు వేడుకొంచున్నాం తండ్రి. మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన. కాబట్టి బాలుడు ఎదిగి బలము పొందుచుండును, ఈ ఆహారం కూడా అవసరమే. కావున సో సమయంలో సంఘ పెద్దలు ఉన్నారు. చెప్పకూడదు ఎక్కువ. పరిశుద్ధుడైన మా తండ్రి మీ వందనాలు. శామ్యుయేలు శ్రీమంతులు మీరు ప్రేమించినటువంటి చక్కని కుమారుడి ఆయన డానియేల్ ఈ దినం నుంచి ఆయన బాలుడు నడవవలసిన త్రావును మనకి నేర్పుము. వాక్యపు వెలుగులో ఆ తల్లిదండ్రులు నచ్చడానికి వారికి జ్ఞాన వివేకములు తెలియజేయించండి. బాలుడు ఎదిగి బలం పొందుకొని మీ కొరకు ఒక సాక్షిగా డానియేలు బహుప్రియుడు మీ చేత ఆ గుర్తింపు పొందుకున్న రీతిగా ఆ తండ్రి బైబిల్ అంతట్లో మంచి సాక్ష్యాన్ని కలిగిన డానియేలు ఆ నామకరణం చేసే మీ బాలుడు అలా జీవించుటకు తగిన జ్ఞానము వివేకము తెలివి ఆశీర్వదము ఆత్మ ఈ బాలుడు మీ నుంచి నడిపించి మైలు పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.